నీతో పాటు ఉన్నోళ్ళు బాగా ముందుకు పరిగెత్తుతూ ఉంటారు. నీకు అనిపించింది, అరే రే వెనకబడ్డానే, అయ్యో ఎక్కడ వేసిన గొంగళ అన్నట్టు అయిపోయిందే, అయ్యో నేను ఓడిపోయానే, నేను వాడిపోయానే, మాడిపోయానే అని ఏదేదో అనుకుంటా ఉన్నావు. దేవుడే నన్ను ముందుకు పోనీయలేదే, నన్ను ఆపేశాడే, నేను ఇక్కడే అయిపోయానే, అయ్యో నా టైం అంతా పోయింది, అవతల వాళ్ళు మిగిలేశారే, దాటి వెళ్ళిపోయారే, ఓ ఏదేదో అను. దేవుడేం పట్టించుకోడు. నువ్వు ఎంత హడావిడి పడ్డా దేవుడు అలాగా అంటాడు. నిరాశ, నిస్పృహ, నిట్టూర్పు అన్నీ వస్తాయి. మన అందరం మిగిలిపోతున్నారు, నువ్వే వెనకనే కూర్చున్నావు. బాధ కదూ. ఆయన ఒక్క మాటను ఆధారం చేసుకొని కూర్చున్నావు. దేవుడు ఆగమన్నాడు అంతే, నా రెక్క కింద ఉండి అలాగే నేను చూస్తాను అన్నాడు అంతే. ఆ మాటను ఆధారం చేసుకొని కూర్చున్నావు. ఓకే, అది చాలు నీకు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఎలా చేస్తాడంటే, నీకంటే ముందు చాలా స్పీడ్గా పరిగెత్తిన వాళ్ళందరూ పరిగెత్తి ఒక దగ్గర ఆగుతారు. ఇందాక చెప్పానుగా, ఫిలిప్పును గాల్లో లేపి తీసుకెళ్ళి ఆడబెట్టాడని. దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు కానీ నిమ్మళం కలిగి ఉండగలిగితే సమయం వచ్చినప్పుడు అలా లేపుతాడు గాలిలో. నేను కహాని చెప్పట్లా, ప్రాక్టికల్ లైఫ్లో చాలా విషయాలు అనుభవించి చెప్తున్నా. ఆ సమయం వచ్చినప్పుడు అలా లేపుతాడు. లేపి మళ్ళా వాళ్ళు ఎప్పటికీ నిన్ను అందుకోలేనంత దూరంలో తీసుకొచ్చి పెడతాడు. వాళ్ళు రీచ్ అవ్వలేరు ఇక. నీ అందని కృపలో దాచితివే కృపయే నేటి వరకు కాచిన. అందని కృపలో ఇక నిన్ను అందుకోలేరు. ఏం చేసి కూడా అందుకోలేరు. అట్లాంటి కార్యాలు ఉంటాయి దేవుని దగ్గర. కాబట్టి పరిగెత్తుతున్న వారిని చూసి నువ్వేం గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. అయ్యో నేనేం చేయలేకపోయాను, అయ్యో నేను ఇది కాలేకపోయాను, అయ్యో వాళ్ళు మిగిలిపోయారు, నా బతికి ఎక్కడే గోలపడిపోయి తూ చాయి అనుకోవద్దు. దేవుని సమయం వచ్చిందా కాదు, దేవుని సమయం వచ్చిందా కాదు. అది జరిగినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు మీరు వేక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు నిద్రపోతుంటే దేవుడు కూడా నిద్రపోతున్నట్టు కాదు. నువ్వు విశ్రాంతిలో ఉంటే దేవుడు కూడా విశ్రాంతిలో ఉన్నట్టు కాదు. నిన్ను ప్రశాంతంగా ఉండు అన్నాడంటే నీకోసం దారులు సిద్ధం చేస్తున్నాడు, మార్గాలు సరళ పరుస్తున్నాడు, పరిస్థితులు నీకోసం అనుకూలంగా మారుస్తున్నాడు, నీకోసం మొత్తం రంగం సిద్ధం చేస్తున్నాడు దేవుడు.